ఆ పశువుల కాపర్లు తోలుకొని వెళ్ళి మేపుకొని వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. మనుషులు ఇంకా తాళలేనంత కరువు వచ్చింది. కాబట్టి నీవు నీరు ప్రవహించే ఒక స్థలానికి నువ్వు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, నువ్వు ప్రార్థన చేసావని అందువల్లనే ఆకాశం ముయ్యబడిందని కూడా రాజు భావిస్తున్నాడు. నిన్ను అతడు బంధించాలని, నిన్ను శిక్షించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు రాజుకు దొరకకుండా కెరీతు అనే ఒక వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు ఉండాలి. అక్కడికి నేను ఆహారాన్ని పంపించి నిన్ను పోషిస్తానని దేవుడు సెలవించినప్పుడు ఏలియా ప్రవక్త ఆ కెరీతు వాగు స్థలానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నాడు. రోజు ఉదయాన రొట్టెను మాంసమును, సాయంకాలమున రొట్టెను మాంసమును ఆయన ఆకాశ పక్షులతో పంపిస్తాడు.